ఇండస్ట్రీలో ట్రెండింగే హేమ బెంగళూరు రేవ్ పార్టీ. అసలు హేమ వెళ్ళలేదంటారు, బెంగళూరు పోలీసు వాళ్ళు హేమను అరెస్ట్ చేసామంటారు. అసలు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు హేమ వెళ్ళిందా ఏంటి అని. సేమ్ టైం ప్రముఖ ప్రొడ్యూసరు మన చిట్టిబాబు గారు అయితే మనతో పాటున్నారనమాట. మరి నీ వివరాలు ఆయన అడిగే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి సార్ అసలు ఈ రేవ్ పార్టీ? ఈ రేవ్ పార్టీ ఒక పెద్ద కథ. ఇక్కడ వాళ్ళు అక్కడ రేవ్ పార్టీ అనేది ఒక బెట్టింగ్ గ్యాంగ్, ఈ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్. అది చిటింగ్ బ్యాంగ్. ఈ బెంగళూరు గెలుస్తుందని బెట్టులు కట్టి మన బెంగళూరు ఓడిపోతుందని గెలుస్తుందనే బెట్టింగ్ లో 1కి 10 రెట్లు బెంగళూరుకి ఓడిపోతుందనే వాళ్ళు 100కి 10 ఇస్తామని గెలిచేవాళ్ళు అలా కట్టి వీళ్ళు కోట్లు సంపాదించారు, లక్షలు సంపాదించారు. ఈ వరుసగా 7 మ్యాచ్లు వాళ్ళు గెలవటం, అనూహ్యంగా ప్లే ఆఫ్స్కి రావటం, దాంతో ఈ డబుల్ సబ్ ఈ నెక్స్ట్ ఇవాళ ఉంది ఈ సెమీఫైనల్, ఫస్ట్ ఇంకో సెమీ, తర్వాత ఫైనల్. దీనికి కూడా వస్తారు. దీనికి మీద బెట్టింగ్లు గిట్టింగ్లు, దానికోసం గడిచిన బెట్టింగ్ల మీద ఎంజాయ్మెంట్. ఇప్పుడు రాబోయే చేయాల్సిన మీద వ్యవహారాలు చేసుకోవడానికి మీరు పెట్టుకున్నారు అక్కడ. అది ఓకే సార్. ఇంకొక విషయానికి వస్తే అక్కడ యాక్టర్లు ఎంతమంది ఉన్నారు తెలియదు, కానీ మనకు నటులు ఉన్నారు ఇది అది అనేది బయట పెట్టారు. అండ్ హేమ బెంగళూరు పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే హేమ ఉంది అక్కడ, అరెస్ట్ చేసామంటారు, ఏమీ లేదంటున్నారు. వాళ్ళ ఆ మాట అంటానికి ఏమన్నా వాళ్ళు ఏమన్నా విచక్షణ ఉందా? వాళ్ళ మాట నమ్మి మనం మాట్లాడటం తప్పితే మా కస్టడీలో ఉందని కమిషనర్ చెప్తాడా? కస్టడీలో ఉన్న అమ్మాయి బయటకు వచ్చి వీడియో చేయగలదా? కేజ్రీవాల్ అంతటి అరెస్ట్ చేస్తేనే అతనికి ఫోన్ కూడా ఇవ్వాల పోలీసులు, ఫోన్ మాట్లాడటం ఇవ్వాల. అలాంటిది మీ కస్టడీలో ఉంటే మీరు అంత ఇర్రిపప్పలా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంత చేతకాని పోలీసులా, అంత దద్దమ్మలా మీ పోలీస్ డిపార్ట్మెంట్? మీ కస్టడీలో ఉన్న అమ్మాయి బయటకు వచ్చి వీడియో చేసిందా? ఎవరికి అక్కడ వాళ్ళని కాపాడుకుంటానికి అక్కడ అనేక మంది మోడల్స్ ఉన్నారు, కర్ణాటకకు సంబంధించిన మోడల్స్ ఉన్నారు. ఆ మోడల్స్ లో ఒక అమ్మాయి హేమ. ఆ మోడల్స్ హేమను కాపాడుకుంటా కోసం సినీ నటి హేమ అని చెప్పేసి తెలుగు హేమ అని. అమ్మాయి కూడా తెలుగు అయ్యి ఉండొచ్చు. మా బెంగళూరులో తెలుగు వాళ్ళు తమిళ అందరూ ఉంటారు కదా. ఆ అమ్మాయి ఈ బెట్టింగ్ గ్యాంగ్ యొక్క చీర్ గర్ల్స్, రాయల్ ఛాలెంజ్ చీర్ గర్ల్స్ అమ్మాయిలు. అమ్మాయిలు కాపాడటం కోసం. ఎందుకంటే అమ్మాయి బయటపడితే మోడల్ గర్ల్స్ పేర్లు త్వరగా బయటకు వచ్చినాయి. మోడల్స్ ఉన్నారు, 4 ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వచ్చినాయి. ఎందుకు రాలా బయటికి? డ్రగ్స్ అంటున్నారు. డ్రగ్స్ అక్కడ దొరికినాయి ఏమైనా? డ్రగ్స్ అదేమైనా పట్టుకున్నారా? లేదు. ఆ డ్రగ్స్ సప్లై చేసినోడు ఎవడన్నా పట్టుకున్నాడా? లేదు. డ్రగ్స్ తీసుకున్నట్టు మెడికల్ టెస్ట్ చేసి ఇదిగో పలానా వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారని దొరికిందా? లేదు. ఇవన్నీ లేకుండా ఊరినే వీళ్ళు అక్కడికి వెళ్ళింది బెట్టింగ్ వాళ్ళని పట్టుకోవడానికి, బెట్టింగ్ వాళ్ళని పట్టుకుని సెటిల్ చేసుకోవడానికి. పట్టుకుని ఏం చేయలేరు. అక్కడ బెట్టింగ్ అమ్మాయిలు ఉన్నారు, బెట్టింగ్ గ్రూపులో అమ్మాయిలు, మోడల్స్. ఆ మోడల్స్ పేర్లు ఎందుకు చెప్పలా? అక్కడ అనేక మంది రాజకీయ ప్రముఖుల యొక్క పేర్లు ఉన్నారు, కర్ణాటక రాజకీయ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ఆ బెట్టింగ్ గ్రూప్ ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు రాలా? వాళ్ళ రాకుండా ఉన్న డైవర్ట్ చేయడానికి, జనాలు డైవర్ట్ చేయడానికి తెలుగు నటి హేమ, డాన్స్ మాస్టరు, ఇంకో వాళ్ళ పేర్లు, తెలుగు వాళ్ళ పేర్లు. మన తెలుగు మీడియాకి బుద్ధి లేదు. మన తెలుగు మీడియాకి అత్యుత్సాహం ఎక్కువ. తెలుగు మీడియాకి విచక్షణ లేదు. వాడెవడో చెప్పిందని నమ్ముతారు. శ్రీకాంత్ చెప్పింది నమ్మరా, హేమ చెప్పింది నమ్మరా, డాన్స్ మాస్టర్ జానీ చెప్పింది నమ్మరా, మన వాళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్మరా? వాడెవడో చెప్పిన గాలి మాటలు వాడు వచ్చి లీకులు చేసే ఇట్లు నమ్ముతారా మీరు? అమ్మాయి వెనకాల చెట్టు అదే చెట్టు, ఏ చెట్టు అది అదే చెట్టు. ఏ ఫామ్ హౌస్ లో ఆ చెట్లే ఉంటాయి. ఏ ఫామ్ హౌస్ లో తాడి చెట్లు, కొబ్బరి చెట్లు పెట్టరు. ఎందుకంటే పువ్వులు రాలే చెట్లు, ఆకులు రాలే చెట్లు, పురుగులు పట్టే చెట్లు ఫామ్ హౌస్ లో పెట్టరు. ఈ చెట్లే ఏ ఫామ్ హౌస్ లోనూ పెడతారు. ఏ ఫామ్ హౌస్ లో ఫోటో తీసినా ఈ చెట్లే కనపడతాయి. ఎందుకంటే ఓడవటానికి వీటికి కష్టంగా ఉంటుంది. ఈ ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కనుక. అందుకని అక్కడ గూళ్ళు పెట్టడానికి వీల్లేని చెట్లు, పురుగులు పట్టే చెట్లు, జిగురు పట్టే వేప చెట్లు, తుమ్మ చెట్లు ఇలాంటివి పెట్టరు అక్కడ. అక్కడ ఎంతసేపు చక్కగా పచ్చగా ఉండే చెట్లు చేస్తే పూలు రాలే పూల చెట్లు కూడా పెట్టరు, పళ్ళు రాలే ఆకులు రాలే చెట్లు కూడా పెట్టరు. అది ఇలాంటి చెట్టే పెడతారు. ఇది ఎక్కడైనా అయ్యే కనపడతాయి. ఆ చెట్టు ఈ చెట్టు ఒకటే కనుక ఆ ప్లేస్ ఈ ప్లేస్ ఎంత అర్థం బద్దం లేని వ్యర్థమైన ఇది తప్పితే. అంతే తెలుగు వాళ్ళకి
మన తెలుగు వాళ్ళంత దరిద్రం ఇంకోట్లేదు. మన వాళ్ళని మనం ఎండేసుకోవడానికి మనం సిద్ధపడతాం. అదే ఇప్పుడు మరి కర్ణాటక నుంచి ఏమీ రావట్లేదు, సైలెంట్ అయిపోయారు. ఎందుకు అయిపోయారు? వాళ్ళ మనుషులు ఎవరో 4 పేర్లు చెప్పారు పట్టుకున్నామని. మిగతా అసలు బెట్టింగ్ జరిగింది, దాని వివరణ లేదు. చీర్ గర్ల్స్ ఉన్నారు అక్కడ, మోడల్స్ ఉన్నారు. ఆ మోడల్స్ ఎవరు అమ్మాయిల పేర్లు బయటికి రాలేదు. మిగతా లీడర్స్ తరపు గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళు రాలేదు. బెట్టింగ్ గ్యాంగ్ పేర్లు బయటికి రాలేదు. ఏమీ రాకుండా ఎన్నినేమో లోపలగా సెటిల్మెంట్ చేసుకుంటున్నారా మీరు? ఎన్ని లోపల బెట్టింగ్ గ్యాంగ్ తోటి సెటిల్మెంట్ చేసుకుంటూ ఇది అలా బయటకు వెళ్తే డైవర్ట్ అయిపోతుంది. జనాలు వాటి మీద డిస్కషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు చేస్తారా? ఇంత ఈ విశేషం లేకుండా వాడు చెప్పాడు అనగానే జానీ మాస్టర్ వాడు చెప్పాడు అనగానే శ్రీకాంత్ ఎలాంటోడు, 8 సంవత్సరాలు శ్రీకాంత్ ఇండస్ట్రీలో ఉన్నాడు. నాకు శ్రీకాంత్ ఆర్టిస్ట్గా అడుగు పెట్టడానికి ముందు రోజుల నుంచి తెలుసు. నాకు అతను ఆర్టిస్ట్గా ప్రయత్నిస్తున్న రోజుల నుంచి, కుర్రాడు గారి నుంచి తెలుసు. అతను ఎలాంటోడు, ఏం పద్ధతి కలాడు, అతను ఫోన్ చేసి కనుక్కున్నా నిజమో కాదు తెలుసుకుని అయ్యారు. ఇవాటికి వేసేయటమే ఏం అవసరం? 50 లక్షల ఎంట్రీ టికెట్ పెట్టుకుని వెళ్ళాలా? 50 టికెట్లు ఎంట్రీ టికెట్ పెట్టుకుని ఎవరు వెళ్ళగలరు? ఓన్లీ బెట్టింగ్ గ్యాంగులు వెళ్ళగలరు. హేమకి ఏమవసరం? సెలబ్రిటీకి ఏమైనా బుద్ధి ఉందో? సెలబ్రిటీస్ డబ్బులు ఇచ్చి వెళ్తారా? సెలబ్రిటీలకు డబ్బులు ఇస్తారు. ఒక ఫంక్షన్కి రావాలంటే, ఒక ఓపెనింగ్కి రావాలంటే సెలబ్రిటీలు డబ్బులు ఇచ్చుకుని పిలుచుకుంటారు. ఎందుకంటే ఆ ఫంక్షన్ ఈ సెలబ్రిటీస్ వస్తే ఘనంగా ఉంటుంది అని. వీళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్ళటం ఏంటి? ఏం అవసరం డబ్బులు ఇచ్చి అక్కడికి వెళ్ళడానికి రేవు పార్టీకి? ఈ పిచ్చి మాటలు ఆ విశేషం లేకుండా, ఆ విశ్లేషణ లేకుండా వాడు అన్నాడు వేసేది. వాడు ఎందుకు అన్నాడు? అడగాలిగా, అడిగారా? మన వాళ్ళు అడగలేదు. వాళ్ళ ప్రెస్ అడుగుతుందా? అడగట్లా. వాళ్ళు కవర్ చేసుకుంటారు. తమిళ్ మీడియా అయినా, కన్నడ మీడియా అయినా, మలయాళం మీడియా అయినా వాళ్ళు చేసే వాళ్ళని కప్పిపుచ్చుకుంటారు. వాళ్ళ తప్పును కూడా ఒప్పుగా దాచిపెట్టుకుంటారు. తప్పు మరీ తప్పని పరిస్థితుల్లో బయటపడతారు, లేదా దాచుకుంటారు. అది వాళ్ళ నేపథ్యం. మన నేపథ్యం అంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అని మన పేరు రాగానే మనం విజృంభించేసేసి డామా అంటమాట అదే ఇంత ఇదంటే అదిగో తోక ఇదిగో పులి అని మాట్లాడేది తప్పితే మనం కించపరుచుకుంటాం, మనల్ని మనం అవమానపరుచుకుంటాం. అసలు వాళ్ళు అడగాలి కదా. రేవ్ పార్టీ, డ్రగ్స్ మీ బెంగళూరులో ఎందుకు ఉన్నాయి? ఒకప్పుడు పంజాబ్, ఆ తర్వాత గోవా, ఇప్పుడు మీరు అడ్డా అయ్యారు. ఎందుకు అయ్యింది? మీ అడ్డాని ఆ అసహ్యమైన, ఆ దౌర్భాగ్యమైన గంజాయి అడ్డాగా మారిన, డ్రగ్స్ అడ్డాగా మారిన బెంగళూరుని మార్చుకోండి అయ్యా. మంచి సిటీ, దాన్ని మార్చుకోండి, దాని మీద కేంద్రీకరించండి, దాన్ని జాగ్రత్త చేసుకోండి. అంతే తప్పితే ఇలాంటి వచ్చినప్పుడు మీరు సెటిల్మెంట్ చేసుకుంటూ ఇతరుల మీద తోసేసి వాళ్ళని డిస్కషన్లో పెట్టేసి బురద చల్లేస్తే వాళ్ళు కడుక్కుంటూ ఉంటారు. ఈ లోపల మన పని మనం సర్దుకుంటూ ఉండొచ్చు అన్నట్టు ఈ దౌర్భాగ్యపు డ్రామాలు ఆపేయాలి. ఓకే. అండ్ రేవ్ పార్టీ నటి హేమ మీద ఉన్న కామెంట్స్ చిట్టిబాబు గారు అయితే ఈ విధంగా అయితే స్పందించారనమాట. అండ్ సేమ్ టైమ్ చిట్టిబాబు గారు చెప్పింది కరెక్టా అండ్ రాంగా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. అండ్ హేమ గారు వెళ్ళారా లేదా అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. అండ్ సేమ్ టైం మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.